ప్రార్థన దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధము అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే చాలాసార్లు మనం మర్చిపోయేది ఏంటంటే, ప్రార్థనలో మన ఇష్టానికి ఎక్కువ విలువ ఇస్తూ దేవుని చిత్తాన్ని కోరుకోవడం చాలాసార్లు మనం ప్రార్థనలు మర్చిపోతూ ఉంటామండి. ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఎప్పుడవుతుంది? ప్రార్థన దేవునికి ఇంపైన ప్రార్థన ఎప్పుడవుతుంది? ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థన ఎప్పుడవుతుందంటే, ఆ ప్రార్థనలో దేవుని చిత్తాన్ని మనం కోరుకున్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా ఆయన జీవించిన కాలంలో ఆయన ఎద్దకు వచ్చి దే హ్యాడ్ ఎ రిక్వెస్ట్. చాలాసార్లు మన రిక్వెస్ట్ ఎలా ఉంటాయంటే, తలనొప్పి తగ్గించిన ఆయన, కడుపు నొప్పి తగ్గించండి, ఒక ఉద్యోగం ఇవ్వండి, మా రుణ బాధలు తీర్చండి, మాకు సొంత ఇల్లు ఇవ్వండి, మాకు ఒక మంచి స్థలం ఇవ్వండి. చాలాసార్లు మన భౌతిక పరమైన అవసరతలు మాత్రమే మనం ప్రార్థనలో చేస్తూ ప్రార్థన ముగించేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు దే హ్యాడ్ అ వెరీ వండర్ఫుల్ డిజైర్. వారికి ఒక గొప్ప ఆశతో వచ్చారు. ఆత్మ సంబంధమైన ఆశతో యేసయ్య దగ్గరకు వచ్చారు. ఈ లోకంలో జీవించినప్పుడు శరీరంలో ఉన్నాం, లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోక సంబంధంగా మనకు కొన్ని అవసరతలు ఉంటాయి. వాటి విషయంలో దేవుని ఆశ్రయించడం తప్పు కాదు. కానీ కేవలం భౌతిక పరమైన అవసరతల కొరకు మాత్రమే మనము దేవుని ఆశ్రయిస్తూ దేవుని దగ్గరకు వస్తున్నాము అంటే మనం స్పిరిచువల్గా ఎదగట్లేదు, ఆత్మ సంబంధంగా మనం ముందుకు సాగడం లేదు అని స్పష్టంగా మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఆ శిష్యులు యేసయ్యను ఒక చక్కని మాట అడిగారు. ఏమనంటే, మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించయ్యా, లార్డ్ టీచ్ us హౌ టు ప్రే, మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించు అన్నప్పుడు యేసయ్య వారికి నేర్పించిన ప్రార్థన చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోక ప్రార్థన అని లార్డ్స్ ప్రేయర్ అని చెప్తూ ఉంటాము. ప్రభు నేర్పించిన ప్రార్థన అని అంటే ఇంకా బాగుంటుంది. ప్రభు నేర్పించిన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. చాలాసార్లు మనం దీన్ని కంఠస్థం చేస్తాం కదండి, వీ నో ఇట్ బై హార్ట్. చాలాసార్లు ప్రేయర్ అయిపోయిన తర్వాత, మన పర్సనల్ ప్రేయర్ అయిపోయిన తర్వాత, ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత, కొన్ని సంఘాలలో దైవజనులు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత కూడా పరలోక ప్రార్థన చెప్తూ ఉంటాం. అయితే ఈ పరలోక ప్రార్థన చాలా ఫాస్ట్గా మన మెమరీలో నుంచి చూడండి, మెమరైజ్ అయిపోతే బాగా 2 నిమిషాల్లో కూడా మనం వల్లిచ్చేస్తాం చాలా క్విక్గా. కానీ చాలాసార్లు ఆ మాటలలోని అర్థం గ్రహించకుండానే ఆ ప్రార్థన కేవలం వల్లించేసి ప్రభు నేర్పించిన ప్రార్థన నేను చేశాను అని తృప్తి పడిపోతూ ఉంటాం. ప్రభు నేర్పించిన ప్రార్థనలో దేవుని చిత్తాన్ని గూర్చిన మాట కూడా యేసయ్య నేర్పించిన ప్రార్థనలో ఉంది. 10వ వచనం చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. నీ చిత్తము నెరవేరును గాక. యేసయ్య నేర్పించిన ప్రార్థనలో ఉన్న శ్రేష్టమైన మాట ఇది. నీ చిత్తము నెరవేరును గాక. నీ చిత్తము నెరవేరును గాక అని మాత్రమే అనలేదు. కానీ నీ చిత్తం ఎలా నెరవేరాలంటే పరలోకమందు నెరవేర్చినట్లుగా. పరలోకమందు దేవుని చిత్తం ఎంత నెరవేరుతుందంటే 100% కదండి. పరలోకంలో దేవుని చిత్తము పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఇప్పుడు యేసయ్య శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో పరలోకంలో నీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అంటే ఆస్ట్రేలియా దేశంలో, రష్యా దేశంలో, అమెరికా దేశంలో, లండన్లో అని మాత్రమే కాదండి, ప్రాముఖ్యంగా నా జీవితంలో, నా కుటుంబంలో, మా సంఘంలో, మా ప్రాంతంలో, మా దేశంలో. సో దేవుని చిత్తాన్ని మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘంలో కోరుకోవడం అనేది చాలా శ్రేష్టమైన అంశము. మన ప్రార్థనలో కూడా ఖచ్చితంగా ప్రభువా నీ చిత్తము నెరవేరునుగాక. నీ చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుంది అంటే అర్థం ఏంటంటే, పరలోకంలో దేవుని చిత్తాన్ని ఆపేవారెవ్వరూ లేరు, పరలోకంలో దేవుని చిత్తానికి అడ్డుపడేవారెవ్వరూ లేరు. అదేవిధంగా నీ చిత్తము భూమి మీద కూడా నెరవేరునుగాక అనే ప్రార్థన మనం చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ చిత్తానికి నేను కూడా అడ్డు రావాలనుకోవట్లేదయ్యా. నీ చిత్తము నా జీవితంలో నెరవేరకుండా ఒకవేళ ఏదన్నా అడ్డులున్నా అవి తొలగించి నేను కోరుకుంటున్నదైతే, నేను ఆశిస్తున్నదైతే నీ చిత్తము
భూమి మీద ప్రాముఖ్యంగా నా జీవితంలో నెరవేరాలని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన మాట్లాడే మాటలలో చాలాసార్లు తండ్రి చిత్తాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నా ఇష్టం, ఈ మాటలు మనందరం పలికే ఉండుంటాం కదండి. నా ఇష్టం, ఎవరైనా వచ్చేదని అన్నాను నా ఇష్టం, పిల్లలు అంటూ ఉంటారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? చిన్నతనం నుండి స్టార్ట్ అయిపోద్ది మనలో, మన బ్లడ్లో. ఏంటది? నా ఇష్టం, నా ఇష్టం చేస్తాను, నాకు ఎవరు చెప్పద్దు, నన్నెవ్వరూ అడగద్దు, నన్ను బలవంతం అసలు పెట్టద్దు. అది చిన్నతనం నుండి మనందరం పలికిన వారమే. చిన్నతనంలోనే నా ఇష్టం అన్నామంటే పెరిగే కొద్దీ ఇంకేమైపోతూ ఉంటుంది, నా అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. చాలాసార్లు దేవుడు మనకి ఎక్కువైనప్పుడు నా తగ్గుతుందండి. వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్, దేవునికి ప్రథమ స్థానము, దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నా అనేది తగ్గిపోతుంది. ఇగో ఉండదు, నన్ను నేను హెచ్చించుకోవాలి అనే భావన మనలో ఉండదు. దేవుని హెచ్చించాలి, దేవుని కనపరచాలి, ఆయన ఇష్టము, ఆయన చిత్తము, ఆయనకి ప్రాధాన్యత అనుకుంటాం. కానీ దేవునికి ఇచ్చే స్థానం ఎప్పుడైతే తగ్గిపోద్దో మన జీవితంలో, నా అనేది ఎక్కువైపోద్ది. నా ఇష్టం అనేది కూడా కొన్నిసార్లు మన జీవితంలో డామినేట్ చేసేస్తా. నా ఇష్టం చాలాసార్లు చూడండి, వాక్యానుసారంగా మనం జీవించకపోవడానికి అడ్డేం వస్తుందంటే నా ఇష్టం అనేది అడ్డొస్తుంది. నాకు ఇది ఇష్టం అండి, నాకు తెలుసు వాక్యంలో అది చేయకూడదు అని ఉంది, కానీ నేను ఎక్కడ ఆగిపోతున్నానంటే, నా స్టంబ్లింగ్ బ్లాక్ ఏంటంటే, ఎక్కడ నేను తట్టుకొని పడిపోతున్నానంటే నా ఇష్టం అనేది ఒకటి వచ్చి అడ్డుపడిపోతుంది. చిన్నతనం నుండి నా ఇష్టం అని ఒకవేళ మనం పలుకుతూ పెరుగుండొచ్చేమో, ఒకవేళ ఎవరైనా ఎదురొచ్చి మనల్ని ఏదైనా గద్దించినప్పుడు నా ఇష్టం అని ఒకవేళ రెక్లెస్గా సమాధానం చెప్పుండొచ్చేమో, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రం నా ఇష్టం అనే మాట తగ్గిపోయి నీ ఇష్టం అనే మాట రావాలండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఐ హ్యావ్ నాట్ కమ్ టు డూ మై విల్. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకొనుటకే పరలోకం నుండి. మనం కూడా ఎప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనకి జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నన్ను రక్షించలేదు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నన్ను తన సంఘంలో నాటలేదు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నా ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించట్లేదు, కానీ ఆయన చిత్తము నెరవేర్చడానికి నన్ను పంపించింది. నిజానికి తల్లి గర్భంలో మనం రూపించబడ్డాం, కానీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగాడు. తల్లి కన్సీవ్ అయినప్పుడు ఆమెకు అర్థమైంది మనం ఆమెకు పుట్టబోతున్నామని. కానీ మన తల్లి గర్భంలో మనల్ని ఎవరు పెట్టారంటే దేవుడు అండి. గాడ్ హ్యాస్ ఫార్మ్డ్ us ఇన్ ద మదర్స్ womb. అందుకే దావీదు రాజు అంటాడు కదా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. ఎంత ఆశ్చర్యమయ్యా. మేము గడిచిన దినాల్లో మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తే, ఆ డాక్టర్ అన్నారు, పిల్లలకు ఒకసారి మైక్రోస్కోప్ కింద ఒక చిన్న బ్లడ్ డ్రాప్ స్మియర్ అంటారు, దాన్ని ఒకసారి చూపించండి అన్నారు. మా వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాను. ఆ బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అవి ఉంటాయి కదండి, అవి చూసి ఎంత బాగున్నాయి మమ్మీ, ఈ కలర్లో ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్తా ఉంటే అనిపించింది, దేవా ఎంత అద్భుతంగా మమ్మల్ని, లోపల రక్తం ఉందని తెలుసు కానీ ఇంక అంతకు మించి మనకేమి. అదే ఒక బ్లడ్ రిపోర్ట్ వస్తే అందులో పెద్ద లిస్ట్ వస్తుంది కదండి, అందులో ఉండే బ్లడ్లో ఉండే కాంపనెంట్స్ అన్నీ, ఏది పెరిగినా ఏది తగ్గినా దానివల్ల మన ఆరోగ్య పరిస్థితి ఏంటి, మన శరీర స్థితి ఏంటో డాక్టర్స్ అంచనా వేసి మనకు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. నిజానికి ఇంత అద్భుతంగా నిన్ను నన్ను సృష్టించాడు దేవుడు అంటే దాని వెనకాల ఆయన చిత్తం ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటూ మనం తిరగడానికి వీల్లేదండి. ఒకవేళ రక్షణ పొందకముందు పలికామేమో, అజ్ఞానంలో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు బహుశా నా ఇష్టం అని మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటా బ్రతికేమేమో. కానీ
యేసయ్య అడుగుజాడల్లో నీవు నేను నడవాలి. ఆయనే మనకు అత్యుత్తమమైన మాదిరి. కాబట్టి యేసయ్య అన్నారు, నేను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో కూడా యేసయ్య ఒక శ్రేష్టమైన మాట పలికారు. చూడండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆహారం అంటే ఏంటండి? సంథింగ్ దట్ వీ సర్వైవ్ ఆన్ కదా. ఆహారం లేకపోతే మనం బ్రతకలేం. టైం అవ్వగానే మనకి ఏమవుతూ ఉంటుందంటే కడుపులో గంటలు కొడుతూ ఉంటాయి. లంచ్ టైం అయింది, డిన్నర్ టైం అయింది, ఆహారము తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగాల్లో కూడా ఆయన ధన్యతలు మాట్లాడుతూ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్. చాలాసార్లు మన ఆకలి కేఎఫ్సి కోసం ఉంటుందండి. కొంతమంది ఆకలి, కొంతమంది దప్పిక దేనికోసం ఉంటుందంటే దప్పిక వచ్చేస్తూ ఉంటుంది, బీరు దప్పిక కొంతమందికి. కొన్నిసార్లు మేము ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ అని కొన్ని స్టోర్స్ ఉంటాయండి. వెళ్ళి కొంతమంది బ్యాగులు మోసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ఫారెన్లో ఏదో బాగుంటాయని అంటారంట. అందుకని వెళ్ళినప్పుడు ఇంకా అవకాశాన్ని కోల్పోకుండా మోసుకొని వస్తూ ఉంటారు. దప్పిక దేనికోసం అంటే చాలామందికి లోక సంబంధమైన ఫర్ ద వరల్డ్లీ ప్లెజర్స్. ఆకలి కొన్నిసార్లు బిర్యానీ వీడియో చూడగానే ఏమైపోతూ ఉంటుందంటే క్రేవింగ్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ యేసయ్య యొక్క ఆకలి దేని కొరకు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. నాకు ఐ హ్యావ్ నో అదర్ హంగర్, ఐ హ్యావ్ నో అదర్ క్రేవింగ్. యేసయ్య చెప్పిన మాట, ఆయన చిత్తం నెరవేర్చడానికి నాకు ఆకలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తా, ఆయనలో కొనసాగుతూ ఉంటే కొన్నిసార్లు మనకు ఆకలి దప్పిక కూడా ఉండదు, తెలియదు. ఎందుకంటే బికాస్ వీఆర్ టోటలీ సాటిస్ఫైడ్ ఇన్ హిమ్. ఆయనలో మనం సంతృప్తి పొందుకుంటాం కాబట్టి ఇంకా కొన్నిసార్లు ఆకలి కూడా అనిపించదు. ఒక పాట ఉంటుంది కదండి, ముఖ దర్శనము చాలయ్య అనే ఒక పాటలో, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. చాలాసార్లు అన్నం గుర్తొచ్చి లేకపోతే ఇంకేదేదో జ్ఞాపకం వచ్చి ప్రార్థనలో దేవునితో సహవాసం చేయలేకపోతా ఉన్నామేమో. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము, దట్ ఈస్ ఫుడ్ ఫర్ మీ. చాలాసార్లు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చాలని తెలిసినా మన ఇష్టాన్ని దేవుని చిత్తానికి ముందు పెట్టేసి మన ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేస్తాం. అండ్ దెన్ మనకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, నేను అడుగుతున్నాను, నేను మొరపెడుతున్నాను, ఇంతకాలం నుంచి దేవుని సన్నిధిలో అడుగుతున్నా, నా ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు? దేవుడు పక్షపాత? దేవుడు కొంతమంది ప్రార్థనలే విని కొంతమంది ప్రార్థనలు అలక్ష్యం చేసేవాడా అంటే కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు భక్తుడు దేవుడు మన ప్రార్థనలు కొన్ని సందర్భాలలో ఎందుకు వినరో చాలా స్పష్టంగా రాశారు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, అడిగినా పొందకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ద ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్. దేవుడు ప్రార్థనలో పలికే మాటలే కాదు, ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాం, దీన మనసుతో చేసే ప్రార్థన ఆయన అంగీకరించే ప్రార్థన. అంత మాత్రమే కాదు, సరైన మోటివ్స్తో, సరైన ఉద్దేశంతో, సరైన తలంపులతో అడగాలి. అడుగుతున్నాం, ఎందుకోసం అడుగుతున్నాం అది కూడా దేవుడు గమనిస్తాడండి. మీ భోగముల నిమిత్తము దురుద్దేశములతో అడుగుతురు కనుక మీకేమీ దొరకట. నువ్వు దేవుని మహిమను మాత్రమే నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు అడుగు, ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనకు జవాబు. నీ గొప్ప కొరకు అడిగావనుకో, దేవుడు అంటాడు రిజెక్ట్. ఇలాంటి ఉద్దేశంతో అడిగితే నేను ఆ ప్రార్థన నెరవేర్చను. మీ భోగముల నిమిత్తము దురుద్దేశములతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుట లేదు. కనుక ప్రార్థనకు మోకరించిన ప్రతిసారి మన పదాలే కాదండి, మన పదాలే కాదు జాగ్రత్తగా చూసుకోవాల్సింది, మన ఉద్దేశాలు కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రభు, నా హృదయము నీ ఎదుటి సరైనదిగా ఉందా? సరైన ఉద్దేశంతోనే నేను అడుగుతా ఉన్నానా? ఆర్ యామ్ ఐ ఆస్కింగ్ విత్ ద రాంగ్ మోటివ్స్? ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైన ఆయుధము. ప్రార్థన అనేది
మరి దేవునికి చేసేది కాబట్టి అది సామాన్యమైనది కాదు. ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్, ప్రేయర్ ఇస్ కనెక్షన్ విత్ గాడ్, ప్రేయర్ ఇస్ ఇంటిమసీ విత్ గాడ్. ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ప్రార్థనలో మన ఉద్దేశాలు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మన ఉద్దేశాలు మనకి దేవుడికి తప్ప ఇంకెవ్వరికి. సమ్టైమ్స్ వీ మే హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇన్ ప్రేయర్ బట్ ద వెరీ బ్యాడ్ అండ్ రాంగ్ మోటివ్స్. చాలా అద్భుతమైన పదాలతో కొన్నిసార్లు ప్రార్థన చేయొచ్చేమో కానీ ఉద్దేశాలు సరైనవిగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన ప్రార్థనకు దేవుని నుండి జవాబు రాదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందడానికి ముందు గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాను తీసుకుని వెళ్ళారు. వెంట పెట్టుకొని వారిని ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళారు. కానీ వారు నిద్రపోయారు. అయితే యేసయ్య చేసిన ప్రార్థనలో కూడా పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన కోరుకున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఇది ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. సమ్టైమ్స్ ప్రేయర్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. నీ ఇష్టం ఒకటి, నీ ఇష్టము దేవుని చిత్తానికి వ్యతిరేకము అని నీకు అర్థమైనప్పుడు నీ చిత్తమే ప్రభువా అని చేయడం చాలా కష్టమైన ప్రార్థన అండి. అది నీ చిత్తము అనేది 2 వర్డ్సే ఉండొచ్చేమో కానీ ఆ ప్రార్థన చేయడానికి యు మస్ట్ బీ విల్లింగ్ టు సబ్మిట్ అండ్ సరెండర్ టు గాడ్స్ విల్, అండ్ యు ఆర్ ఆల్సో విల్లింగ్ టు సాక్రిఫైస్ వాట్ ఎవర్ యు లైక్. నీకు ఇష్టమైనది వదులుకోవడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మాత్రమే ఈ ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఎందుకు చెప్పమంటారా? ఈ చిత్తమే అనే ప్రార్థన యేసయ్య మనకి మాదిరి చూపించిన ప్రార్థన, యేసయ్య తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. అయితే ఈ ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు కొన్ని త్యాగం చేసుకోవాలి. ఏం త్యాగం చేసుకోవాలి? నీ చిత్తమే అన్నానంటే ఆయన ఏం చేసినా కూడా నేను దానికి అంగీకరిస్తా. నేను ఇష్టపూర్వకంగా దేవుని చిత్తానికి నేను అప్పగించుకున్నా. చూడండి, డాక్టర్ చేతిలోకి పేషెంట్ వెళ్తారు ఎప్పుడు అంటే సర్జరీ చేసేటప్పుడు. అయితే సర్జరీకి వెళ్ళేటప్పుడు కొంచెం ఆపరేషన్ అంటే భయం ఉంటుందేమో కానీ డాక్టర్ చంపేస్తాడనే భయం అయితే మోస్ట్లీ ఉండదు. అలాంటి భయం ఉందంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాం మనం కదండి. బాగా ఎక్కువ సర్జరీస్ చేసి బాగా అనుభవం ఉండి మంచి డాక్టర్ అని బాగా పేరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏం పర్వాలేదు, ఆ డాక్టర్ చేతిలో ఉన్నానంటే నాకు జాగ్రత్తగా సర్జరీ చేసి ఆపరేషన్ థియేటర్లో ఉండి క్షేమంగా బయటకి వస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం వెళ్తాం. కానీ నీ చిత్తమే ప్రభువా అని ప్రార్థన చేయడానికి మాత్రం కొన్నిసార్లు మనకి దేవుని మీద కాన్ఫిడెన్స్ లేనట్లుగా ఆ ప్రార్థన చేయడానికి మనము ఇష్టపడం. దట్స్ వై వీ ఆల్వేస్ సే లార్డ్, దిస్ ఇస్ మై ప్రిఫరెన్స్, దిస్ ఇస్ వాట్ ఐ విష్. నాకైతే ఇది ఇష్టమయ్యా, నేనైతే ఇది కావాలని కోరుకుంటున్నా ప్రభువా, నాకైతే నేను నా ఇష్టం, నా ప్లానింగ్ ఇది, తర్వాత నా ప్రార్థన ఇది నా ఆశ, ఇది నా కోరిక అని చెప్పుకుంటాం. కానీ నీ చిత్తమే అని అడగడానికి చాలాసార్లు మనకి ధైర్యం సరిపోదు. దేవుని మీద కొన్నిసార్లు నమ్మిక లేకపోవడం వల్ల కూడా ఈ ప్రార్థన మనం చేయలేం. దిస్ వాజ్ అ పెయిన్ఫుల్ ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభువారు మరణమగునంతగా ఆయన ప్రాణము హీ వాజ్ డీప్లీ ఇన్ పెయిన్. He was emotionally preparing himself for the cross. సిలువ మరణం కొరకు ఆయన మానసికంగా సిద్ధపడుతూ ఉన్న సమయంలో ఉన్నారు గెత్సెమనే తోటలో. ఆ భయంకరమైన వేదన భరితమైన పరిస్థితుల్లో యేసయ్య చేసిన ప్రార్థన నీ చిత్తమే. కొన్నిసార్లు ఈజీగా ఉన్నప్పుడు పరిస్థితి నీ చిత్తమే ప్రభువా అని చేయడం సులువేమో కానీ కొన్నిసార్లు ఒక క్లిష్టమైన పరిస్థితి, క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు నీ చిత్తమే అని చేయడానికి నేను కూడా యేసయ్యలాగా నేర్చుకోవాలండి. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ జీసస్ అండ్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. ఆయన యొక్క అడుగు జాడల్లో నేను ఖచ్చితంగా నడవాలి. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని యేసయ్య అన్నప్పుడు ఆ గిన్నె ఏంటంటే ఇట్ వాజ్ అ కప్ ఆఫ్ సఫరింగ్. శ్రమ అనే గిన్నె, శ్రమ అనే గిన్నె ఆయన ఎదుటుంది. ఆ గిన్నెలోనిది ఆయన తీసుకోవాలి, శ్రమంతా భరించాలి. యేసయ్య అన్నాడు, నీ చిత్తమైతే తీసే, ఈ గిన్నె తొలగించు, కానీ నీ చిత్తమే.
దేవునికి అప్పగించుకున్నాడు. యూ మే బీ గోయింగ్ త్రూ డీప్ పెయిన్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఒకవేళ ఈరోజు చాలా శ్రమ గుండా వెళ్తా ఉన్నావేమో, దేవా నీ చిత్తం అయితే ఐ విల్ వాక్. ఈ శ్రమ మార్గంలో నేను వెళ్ళడం నీ చిత్తం అయితే నేను వెళ్తానయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. ఈవెన్ ఇఫ్ యు టేక్ మీ త్రూ దిస్ వ్యాలీ ఆఫ్ సఫరింగ్ ఐ విల్ వాక్ త్రూ ఇట్. ఎందుకంటే అది నీ చిత్తం అయితే నేను చేస్తాను, అంతే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు ఆయన వద్దకు వచ్చి ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఆ కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసే దగ్గరకు వచ్చి పలికిన మాటలు ఉంటాయి చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. కుష్ఠరోగము రోజు రోజుకి శరీరము కృషించిపోతూ ఉంటుంది, రోజు రోజుకి తినేస్తూ ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా దేహాన్ని తినివేస్తూ ఉంటుంది. మనుషులందరికీ దూరంగా, ఒక మాటలో చెప్పాలంటే క్వారంటైన్ అనేది అప్పటి నుండే ఉంది. కోవిడ్ టైంలో మనం క్వారంటైన్ అనేది ఫస్ట్ టైం విన్నాం. క్వారంటైన్లో ఉండే వాళ్ళకి ఆ కరోనా రోగం బాధ కన్నా ఎవరు నా దగ్గరికి రావట్లేదనే బాధ ఎక్కువైపోయేది మనకి క్వారంటైన్లో ఉన్నప్పుడు. అయితే కుష్టు వ్యాధిగ్రస్తులను క్వారంటైన్ చేసేవాళ్ళండి. వాళ్ళని గవిని వెలుపట, ఊరి బయట, మనుషులు జనసంచారం లేని ప్రదేశాలకు వాళ్ళు పంపించేసేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ కుటుంబంలో భర్త అయినా, భార్య అయినా, సొంత పిల్లలైనా కుష్టు వ్యాధి అది చాలా, ఇట్ వాజ్ అ టెరిబుల్ డిసీజ్. ఆ కాలంలో మరి ఒకవేళ కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారిని ముట్టుకుంటే కూడా అపవిత్రం అయిపోయినట్లు. దే వర్ కన్సిడర్డ్ యాజ్ సెరిమోనియలీ అన్క్లీన్. అందుకని వాళ్ళని బయటకు పంపించేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు అక్కడ కృషించిపోయి ఒకరోజు చనిపోయేవారు. సో ఈ వ్యక్తి కుష్టు వ్యాధిగ్రస్తుడు, హీ వాజ్ డెస్పరేట్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ మిరకల్. ఒక అద్భుతం కొరకు మామూలుగా లేడండి, ఆసక్తితో ఇంకా నాకు జరగాల్సిందే. యేసయ్య అందరినీ బాగు చేస్తున్నాడంట కదా, ఏ వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి వెళ్ళినా బాగుపడుతున్నారు కాబట్టి నేను వెళ్ళి ఇంకా డైరెక్ట్గా నన్ను బాగు చేయి అని అడిగేద్దాము అనుకోలేదు. కానీ ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసయ్య వద్దకు వచ్చి చేసిన అద్భుతమైన ప్రార్థన, ప్రభువా నీకు ఇష్టమైతే. మా పిల్లలు కూడా కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చి ఇవ్వు మమ్మీ అంటే ఇవ్వమనుకోండి, అప్పుడు మారుస్తారనమాట. అడిగే పద్ధతి ఏం చేస్తారంటే, మమ్మీ నీకు ఇష్టమైతే అనగానే ఏమనిపిస్తుంది తెలుసా అండి, ఇచ్చేయాలనిపిస్తుంది. ఇవ్వకూడదు అని ఉన్నా కూడా ఆ అడిగే విధానంలో కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటుందంటే హృదయము కరిగిపోతుంది. యేసయ్య దగ్గరకు వచ్చి ఈ వ్యక్తి, నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు, యు ఆర్ సావరిన్, యూ కెన్ మేక్ ఎనీ డెసిషన్ యూ లైక్. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోగలవయ్యా, నీ ఇష్టమే నా విషయంలో జరిగించు, నాకు ఇది ఇష్టం అని కూడా అనలేదు. కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగానే 3వ వచనం చూడండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసయ్య వెంటనే ఏమన్నారంటే, ఐఎమ్ విల్లింగ్, నాకు ఇష్టమే. మనం ఎప్పుడైనా ఈ మాట దేవుని దగ్గర నుండి విన్నామా? నీకు ఇష్టమైతే అని అడిగితే నాకు ఇష్టమే అంటారు, అంతే కదండి. నీకు ఇష్టమైతే అనే మాట మన ప్రార్థనలో ఉంటే అప్పుడు యేసయ్య నుంచి వచ్చే జవాబు ఎలా ఉంటుంది? మన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పమంటారా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఇష్టం నీ ఇష్టంగా చేసేసుకొని ఆయన ఏంటండి, నా ఇష్టం నీ ఇష్టంగా. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే, నీ ఇష్టము నా ఇష్టం. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. వాట్ ఎవర్ యూ విల్, యువర్ విల్ ఇస్ ఫర్ మై లైఫ్, దట్ ఈస్ మై జాయ్. ఐ వుడ్ యాక్సెప్ట్ ఇట్ విత్ కంప్లీట్ జాయ్. సంతోషంగా, ఆనందంగా నువ్వు నీ చిత్తం ఏముందో నా పట్ల అది నేను స్వీకరిస్తా ప్రభువా, నీ చిత్తాన్ని నేను స్వాగతిస్తాను అంతే. ఎందుకంటే నాకు తెలుసు యూ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్. దేవుడు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తాడండి? మనం పొరపాట్లు చేస్తామండి. పెన్సిల్స్కి వెనకాల ఎరేజర్స్ ఉంటాయి, ఎందుకు? తిన్నగా రాయం కాబట్టి. పెన్లకు కూడా ఏమొచ్చినాయండి? వైట్నర్స్, అవునా కదా? పెన్కి వైట్నర్స్ ఎందుకు ఉంటాయి? మిస్టేక్స్ అవుతాయి, మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం. స్పెల్లింగ్ మిస్టేకో, ఏదో పదం మర్చిపోవడమో, సరిగ్గా డయాగ్రామ్ గీయకపోవడమో, వీ మేక్ మిస్టేక్స్. బట్ గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్.
కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు కూడా మనలాంటోడేనేమో, అంటే మన అవగాహన చాలా తక్కువ ఉంది దేవుని విషయంలో. వి డు నాట్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆయన గొప్పతనం ఇంకా మనకు అర్థం కానప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ఏమన్నా పొరపాట్లు చేస్తారేమో. హీ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్. ఆయన ఎప్పుడు పొరపాటు, ఆయన మార్గాలు సత్యమైనవి, ఆయన న్యాయమైన కార్యాలు చేస్తాడండి. ఆయన నీతి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేశాడంటే అది సరైనదే, ఆయన సరైన పనులే చేస్తాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగి యేసయ్యని అడిగాడు, నీకు ఇష్టమైతే అని అడగగానే యేసయ్య చెప్పిన మాట, నాకు ఇష్టమే, చేయి చాపి వాణ్ణి ముట్టి. ద డివైన్ టచ్ ఆఫ్ జీసస్. యేసయ్య ముట్టుకున్నాడు. ముట్టకుండా కూడా బాగు చేయొచ్చు. బాగు చేయొచ్చా? బాగు చేయలేడా? ముట్టకుండా కూడా పలికినా చాలు. పలికి యేసయ్య స్వస్థపరిచిన వాళ్ళు ఎంతోమంది ముట్టకుండా. బట్ గాడ్ వాంటెడ్ టు గివ్ హిమ్ హిస్ టెండర్ టచ్, హిస్ లవింగ్ టచ్. ఆయన ప్రేమ కలిగిన తాకిడి ఆ వ్యక్తికి ఇవ్వాలి అని యేసయ్య. ఎందుకంటే రోగం బాగుపడాలనే ఆశ కన్నా నన్ను ఎవరైనా ముట్టుకుంటే బాగుండు అనే ఆశ అతనిలో ఎంతుందో యేసయ్యకి తెలుసండి. దేవుడు కేవలం మన భౌతికపరమైన అవసరతలు మాత్రమే కదా ఆయన గమనించేది. హీ ఆల్సో నోస్ ఆర్ ఇమోషనల్ నీడ్స్. మానసికంగా నీకు ఏ అవసరతలు ఉన్నాయో కూడా దేవునికి బాగా తెలుసు. నువ్వు మానసికంగా ఎంత కృంగిపోయినావు, మానసికంగా నీకు ఏ మనోధైర్యం కావాలి, మనోనిబ్బరం కావాలి, ఆదరణ కావాలి, ఎలాంటి ప్రేమ కలిగిన పలుకులు కావాలో ఆయనకు తెలుసు. నిజంగా నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఇఫ్ యూ కెన్ లీన్ ఆన్ గాడ్, ఇఫ్ యూ కెన్ డిపెండ్ ఆన్ గాడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్, He not only takes care of your physical and spiritual needs, but He also takes care of your emotional needs. నీ మానసికమైన అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. ఈ రోజుల్లో మానసిక రోగాలు చాలా ఎక్కువైపోతున్నాయండి. ఎంతోమంది డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు చీటికి మాటికి నవ్వుతూ ఉంటారు. మనం అనుకుంటాం హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్. నేను అలా పెట్టను పళ్ళు బయట, నేను అంత నవ్వలేని వాళ్ళు ఎంత బాగా నవ్వేస్తున్నారు. కదిపి చూడండి, కూర్చోబెట్టి పెద్ద లిస్ట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళే వేదనలు ఎన్నో ఉంటాయి. అవన్నీ దాచుకొని బయటకు ఒక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకొని నవ్వుతున్నట్లుగా, ఆనందంగా ఉన్నట్లుగా, వాళ్ళ జీవితాన్ని బాగా సెలబ్రేట్ చేసేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ నవ్వే వారికే కొన్నిసార్లు చాలా ఎక్కువ వేదనలు ఉంటాయండి. కానీ ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తికి ఆ స్పర్శ కావాలని యేసయ్యకు తెలిసి మాటతోనే స్వస్థపరచగలిగిన యేసయ్య స్పర్శ మాట రెండు పలికి ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని సన్నిధికి వచ్చి నీవు బహుశా మానసికమైన ఒత్తిడి గుండా వెళ్తా ఉన్నావేమో. మానసికమైన ఒత్తిడి బయటకు కనబడదండి. మానసికమైన ఒత్తిడి బయటకు కనబడదు. కానీ ఆ ఒత్తిడి మనిషిని ఎంత ఇబ్బందికి లోన్ చేస్తుందో స్ట్రెస్ గుండా వెళ్ళిన వారందరికీ తెలుసు. స్ట్రెస్లో ఉన్నప్పుడు దేని మీద మనసు పెట్టలేం. స్ట్రెస్లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. స్ట్రెస్లో ఉన్నప్పుడు తెలియకుండానే దేహంలోని అవయవాలను అది పాడు చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. స్ట్రెస్. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ స్ట్రెస్తో ఇక్కడికి వచ్చావేమో, నీ స్ట్రెస్ రిలీఫ్ ఆయన ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొన్నిసార్లు మానసిక వ్యాధులతో కొన్ని మందులు ఇస్తారండి. నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటా, మానసిక సమస్యలతో ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చే మందులు ఎలా ఉంటాయండి అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎక్కువ సెడేటివ్స్ ఉంటాయండి, ఎక్కువ నిద్రపోతారంట. మానసిక సమస్యలతో ఉన్నవారు డాక్టర్ ఇచ్చే మందుల వల్ల ఎక్కువ నిద్రపోతారు. సో ఎక్కువ నిద్రపోయినప్పుడు ఇంకా స్ట్రెస్ పడడానికి ఏముంటుంది, వరి అవ్వడానికి ఏముంటుంది? యేసయ్య మనల్ని కాసేపు నిద్రపోనిచ్చి ఆయన స్ట్రెస్ నుండి రిలీవ్ చేయడు. కానీ ఎలా ఉన్నాం అలాగే యాక్టివ్గా ఉంచి మనల్ని డీస్ట్రెస్ చేస్తాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హీ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఆయన పరమ వైద్యుడండి. ఈ లోకంలో డాక్టర్ల పద్ధతి దేవుడు అనుసరించడు. ఆయన అద్భుతమైన విధానంలో నువ్వు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన కార్యాలు చేసే దేవుడు. ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసయ్యను అడిగిన మాట, నీకు ఇష్టమైతే. దావీదు రాజు దేవుని సన్నిధిలో ఒక చక్కని మాట పలికాడు దేవుని చిత్తాన్ని గూర్చి. 40వ కీర్తన 6వ వచనం నుండి చదువుదాం. 40వ కీర్తన 6వ వచనం నుండి 8వ వచనం వరకు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను
పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు నీ చిత్తము నెరవేర్చడం కష్టమయ్యా అనుకుంటాం. నీ చిత్తం నెరవేరుస్తానయ్యా అల్టిమేట్గా, కానీ బట్ ఐ డోంట్ డిలైట్ ఇన్ డూయింగ్ యువర్ విల్. కష్టంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం కొన్నిసార్లు, కష్టంగా దేవుని చిత్తాన్ని అంగీకరిస్తాం కొన్నిసార్లు ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా ఆయన చిత్తం లేండి, నేనేం చేయగలను అన్నట్లుగా ఇష్టంగా కాకుండా కష్టంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, కష్టంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ఆప్షన్ ఉంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దావీదు భక్తుడు చెప్తున్న మాట, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు. వాట్ ఈస్ గాడ్ లుకింగ్ ఫర్? ఆయన ప్రజలలో దేవుడు దేని కొరకు చూస్తూ ఉన్నాడు? 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట, ఏదో ఆఫరింగ్ ఇచ్చేసి దేవునికి ఏదో ఒకటి సమర్పించేసి, లార్డ్ ప్లీజ్ బీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ గివెన్ యూ, నేను నీకేదో ఇచ్చాను కదా ప్రభువా, దాంతో నువ్వు సంతోషపడ అన్నట్లుగా కొన్నిసార్లు మనం లిమిట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఆయన చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం. మాట వినుట శ్రేష్టము. ఇట్ ఈస్ బెటర్ టు ఒబే దాన్ టు గివ్ అ సాక్రిఫైస్. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అది కోరుకుంటున్నాడండి. మాట వింటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ మనం సాగడం దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మన ప్రార్థనను గుర్చిన ఒక మాట ఉంది చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. దేవునిలో మనకున్న కాన్ఫిడెన్స్, దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ హిమ్. దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యము ఏంటి? ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము అనే మాట వాక్యంలో ఉంటుంది. దేవునిలో మనం ఎందుకు ధైర్యంగా ఉండగలం? దేవుని ధైర్యంగా ఎప్పుడు అడగగలం అంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు వీ కెన్ బీ ష్యూర్ దట్ గాడ్ విల్ ఆన్సర్. డౌట్ ఉండదు. నా ఇష్టం ప్రభువా ఇది అని అడిగినప్పుడు ధైర్యం ఉండదు. దేవుడు చేస్తాడో చేయడో అని అనుమానం ఉండొచ్చు, భయం ఉండొచ్చు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే యూ విల్ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్, యూ విల్ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ దట్ గాడ్ విల్ ఆన్సర్ యోర్ ప్రేయర్స్. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు. చాలాసార్లు దేవునిలో మనం ఉండక, దేవుని మాటలలో మనం స్థిరంగా బ్రతకక కొన్నిసార్లు వ్యర్థమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు అజ్ఞానమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఒక దైవజనుడు ఏమంటాడంటే, థ్యాంక్ గాడ్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనలు కొన్నిసార్లు జవాబులు ఇవ్వనందుకు దేవుని స్తుతించాలంటే, ఎందుకంటే ఆ తెలివి తక్కువ ప్రార్థనలు చేసి మనం వి వుడ్ హ్యావ్ సెటిల్డ్ ఫర్ సంథింగ్ లెస్ దాన్ గాడ్స్ బెస్ట్. దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదం కన్నా తక్కువతో మనం సర్దుకుపోయే వాళ్ళం. కొన్నిసార్లు మనకి ఏది డేంజరస్ అది తెలియకుండా మనం అడుగుతూ ఉంటాం. మేము ఎలా అంటే, చిన్న పిల్లలు తెలియని వయసులో కిచెన్లోకి వచ్చి అమ్మ నైఫ్తో కూరగాయలు కోస్తూ ఉంటే, అమ్మ నాకు కత్తివ్వు అని అడిగితే అమ్మ ఏమంటుందండి? ఇవ్వను. ఎందుకంటే అది ఇచ్చిందంటే అమ్మ ఆ బిడ్డకి చాలా. కొన్నిసార్లు మనం ఏం అడుగుతున్నాం మనకు తెలియదండి. వి డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ అని అనుకుంటాం. ఏదో మంచిది అడిగేస్తున్నా, నేను సెలెక్షన్ చేసుకున్నానంటే మామూలుగా ఉండదు. ఇంకా ఒకసారి నేను ఒక షాప్కి వెళ్ళాను. ఒకరు నాకు తెలిసిన ఫ్యామిలీ నాకు ఎదురుపడితే వాళ్ళు షాపింగ్ అయిపోయింది, నేను జస్ట్ ఎంటర్ అవుతున్నాను. ఎదురుపడినప్పుడు వాళ్ళు అమ్మ బాగున్నారా అని పలకరించి, ఇదిగో అమ్మ ఇవి కొన్నామని చూపించారు. నిజానికి నాకు ఒక్కటి కూడా నచ్చలేదండి. అవన్నీ ఎలా ఉన్నాయంటే ఇంక నేను చెప్పను, అలా ఉన్నాయి. అవి కొత్త బట్టల్లాగా కూడా లేవు ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ వాళ్ళకి అవి ఎట్లా ఉన్నాయంటే చాలా మంచిలాగా టేస్ట్. నాకు అనిపించింది, వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారో తెలియదు, కానీ ఇంకా కొంచెం బెటర్గా సెలెక్ట్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది. ఏంటి అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది. కానీ ఎవరి టేస్ట్ వాళ్ళది. చాలాసార్లు మనం
దేవుడు చాలా శ్రేష్టమైనవి ఆయనను ఆశ్రయించిన వారి కొరకు దాచించాడని వాక్యంలో వ్రాయబడినట్లుగా చాలా శ్రేష్టమైనవి దాచిపెడితే ఆయన సమయం కొరకు వెయిట్ చేయలేక తాపత్రయపడిపోయి ఆతురపడిపోయి తొందరపడిపోయి ఏదో ఒకటి ఇచ్చాను ఆయన, ఏదో ఒకటి వచ్చేస్తే చాలు, ఇంకా ఏదో ఒకటి నాకు త్వరగా వచ్చేయాలి, ఏదో ఒకటి నాకు త్వరగా అయిపోవాలి. వి వాంట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. వెంటనే అప్పటికప్పుడు నాకు ఏదో ఒకటి పొందేసుకున్నానని తృప్తి పడితే సరిపోద్దులే, నేను లేదు ఇంకా జరగట్లేదు అనే ఈ అక్కరలో నేను ఉండలేకపోతున్నాను అయ్యా, ఈ లేమిలో నేను ఉండలేకపోతున్నాను, ఈ ఖాళీ నేను తట్టుకోలేకపోతున్నానని చాలాసార్లు మనకు అప్పటికప్పుడు ఏమనిపించినవో ఏమనిపిస్తుందో దాన్ని నెరవేర్చుకోవడానికి అజ్ఞానమైన ప్రార్థనలు కొన్నిసార్లు చేస్తాం. నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయండి. నేను దేవునికి థ్యాంక్స్ చెప్పాను. ఏమని తెలుసా ప్రభువా, కొన్నిసార్లు నేను చేసిన తెలివి తక్కువ ప్రార్థనలు మీరు విననందుకు మీకు చాలా వందనాలు. నీ చిత్తమే జరిగించావయ్యా, నీకు స్తోత్రం. నీ చిత్తము మాత్రమే నెరవేర్చావు, నీకెంతో వందనాలు. కొన్నిసార్లు దేవుని చిత్తం నెరవేరగానే గొప్పగా అనిపించదండి. దేవుని చిత్తం కొన్నిసార్లు నెరవేరగానే గొప్పగా అనిపించదు, కానీ కాలం గడిచే కొద్దీ నీకు అర్థమవుతుంది అది ఎంత శ్రేష్టమైనదో, అది ఎంత మంచిదో, మేలు కొరకు దేవుడు ఎలా నీ కొరకు దాచిపెట్టాడో కొన్నిసార్లు ప్రారంభ దశలో అర్థం కాకపోయినా ఆ తర్వాత అర్థమవుతుంది. అందుకే యోహాను దైవజనుడు రాస్తాడు, మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన మనవి. ఒకవేళ ఇంతవరకు మన ప్రార్థనలో దేవా నీ చిత్తము అనే మాట పెట్టలేదేమో అసలు. ప్రాబబ్లీ ప్రార్థన అంటే ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కో ఒక షాపింగ్ మాల్కో వెళ్ళిపోయి కావాల్సినవన్నీ అడిగి షాప్ కీపర్ దగ్గర డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నట్లుగా మన ఇష్టం మాత్రమే నెరవేర్చుకుంటూ ప్రార్థనను నా ఇష్టం అనే వరకు పరిమితం చేశామేమో. ఇక నుండి ప్రార్థనలో నా ఇష్టం కన్నా ఎక్కువగా నీ ఇష్టము నీ చిత్తము అనే మాటతో మనం ప్రార్థన చేద్దాం. అట్టి విధంగా ప్రార్థన చేయట కొరకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఒక 2 నిమిషాల సమయం తీసుకుందాం అందరము దేవుని సన్నిధిలో. వాట్ ఆర్ యు సీకింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో దేని కొరకు నువ్వు వెతుకుతా ఉన్నావు? అది నీ కెరియర్ విషయంలో ఒక ఆపర్చునిటీయా? అది నీ వివాహ విషయంలోనా? నీ గర్భఫలం విషయంలోనా? నీ ఉద్యోగ విషయంలోనా? నీ వ్యాపార విషయంలోనా? ఏ విషయంలో నువ్వు దేవుని అడుగుతా ఉన్నావు? ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో మనం విన్నట్లుగా ప్రభువా నీ చిత్తాన్ని కోరుకుంటున్నానయ్యా అని అడుగుదామా? నీ చిత్తాన్ని కోరుకుంటున్నా ప్రభువా, నీ చిత్తం నెరవేర్చాయా, నీ చిత్తం నెరవేర్చు ప్రభువా. నా కుటుంబంలో నీ చిత్తం నెరవేర్చాయా, నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చు ప్రభువా. లార్డ్, ఐ కంప్లీట్లీ సరెండర్. దేవునికి సమర్పించుకున్నప్పుడు మాత్రమే నీ చిత్తము అని మనం ప్రార్థన చేయగలం. మన ఉద్దేశాలు కూడా దేవుడు చూస్తున్నాడు, మన ఆలోచనలు కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఇదిగో ప్రభా, నా సమస్తము నీకు అప్పగించుకుంటున్నానయ్యా. లార్డ్, ఐ సరెండర్ టు యూ. లార్డ్, ఐ సరెండర్ మై విల్ టు యూ. నా చిత్తాన్ని నీకు సమర్పించుకుంటున్నా ప్రభా. నీ చిత్తము నెరవేర్చాయా.